వెల్కమ్ టు పిసిఎన్ న్యూస్. మంగళగిరిలో ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ప్రజా దర్బార్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా 2 కాళ్లు లేని శోభ అనే దివ్యాంగురాలు రోడ్డు ప్రమాదంలో తన 2 కాళ్లు తొలగించారని, 100% సదరన్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చిందనే ఆంక్షలతో పెన్షన్ తొలగించారంటూ మంత్రి రామానాయుడు వద్ద ఆవేదన వ్యక్తం చేయగా, ఆయన స్పందించి పెన్షన్ పరిష్కారానికి ముఖ్యమంత్రి కార్యాలయం వారికి తెలిపి న్యాయం చేయమని కోరారు. దివ్యాంగురాలు నియోజకవర్గమైన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆమె పరిస్థితిని వివరించడం జరిగింది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా వెనువెంటనే స్పందించి ప్రభుత్వ పరంగా మీరు చేయండి, వ్యక్తిగతంగా సాయం అందిస్తానంటూ మంత్రి రామానాయుడుకు తెలిపారు. ఆమెకు కొంత ఆర్థిక సహాయాన్ని మంత్రి రామానాయుడు అందించారు. దివ్యాంగురాలి పట్ల మంత్రి రామానాయుడు మానవత్వంతో స్పందించిన తీరుకు ఆమెకు కృతజ్ఞతలు వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు తెలుగుదేశం పార్టీలో పదవులు అధికారం కోసము అనుభవించడానికి కాదని, మా దగ్గరకు వచ్చే ప్రజలకు సాయం అందించడం మా బాధ్యత, మా ధర్మమని పేర్కొన్నారు. ఒకసారి మీతో మాట్లాడతారు, ఒకసారి చెప్పండి. ఎమ్మెల్యే గవర్నమెంట్ పరంగా రామారెడ్డి గారు చేస్తారు. పర్సనల్ నేను చేయాల్సింది చేస్తాను. ఎక్కడమ్మా మీరు ఉండేది? సార్ ఇక్కడ కొత్తూరు సార్ మాది. కొత్తూరు. నేను పర్సనల్ చేస్తానమ్మా. సరే సార్, థ్యాంక్స్ సార్. ఎప్పుడు కలవమంటారు సార్? నీ ఇష్టం, నేను అడిగిపోతా. ఎప్పుడు నువ్వు వచ్చేటప్పుడు ఫోన్ చేసిరా. సరే 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 సార్, నేను థ్యాంక్స్ సార్. ఓకే అన్న, ఓకే అన్న. ఎందుకంటే ఇక మీ దృష్టిలో పెడితే న్యాయం జరుగుతుందని డైరెక్ట్గా మీకే కొట్టాం. 100% ఆయన కలవండి కొద్దిగా. ఏమ్మా నేను ఇప్పుడు మాట్లాడేది కొద్దిగా క్లియర్ చేస్తా. కుటుంబం ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది. ఒకే బిడ్డ సార్, బిడ్డ కోసం బతుకున్నాను సార్. ఏం చదువుతుందమ్మా? 9th క్లాస్. ఎలా వచ్చారు మరి పాపం? ఆటోలో వస్తానే ఉన్నాం. చాలా దూరం కదా, 280 కిలోమీటర్స్. ఒక 5,000 ఒక 5,000 బాగా చదువుకోవాలి. ఓకేనా? మళ్ళీ చర్చిలు గట్లకి కొంచెం జాగ్రత్త, పర్లేదు. ఓకే. చిగట్లపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ ముఖద్వారం అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం 4 శుక్రవారములు పంచహారతలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు. భక్తుల సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 4 వారాల్లో సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు పూజా కార్యక్రమాలు, పంచహారతలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులందరూ విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. దేవాలయే మమ గోత్రనామ నక్షత్ర రీత్యా శ్రీ మహాకాళి మహాలక్ష్మి శ్రీ మహాగణాధిపతయే నమః. మహామాత్మ్యావంగే సవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందా శుక్రవార ముఖదార్మ పూజా సంకల్ప ముహూర్త సుముహూర్తోస్తు. అక్షరదత్తపురాలు ఎగదీపక్రం అంకేశం ఉత్తిష్టంతు. మంగళాయ భవంతు. నిత్యశ్రేయస్తు నిత్యమంగళాని భవంతు.
శుభమస్తు అవిఘ్నమస్తు. పాలకొల్లు పంచారామ క్షేత్రంలో విరాజిల్లుతున్న అచ్చుగట్లపాలెం శ్రీ ముగుదారమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో భక్తుల యొక్క సహాయంతో అమ్మవారికి పంచహారతులు కిందటి సంవత్సరం అంతా కూడా 4 వారాలు కూడా చేసాం. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కూడా అమ్మవారికి 4 వారాల్లో ఈరోజు పంచమి శుక్రవారం హస్తా నక్షత్రం చక్కటి పవిత్రమైన రోజున భక్తుల యొక్క ద్రవ్యంతో అమ్మవారికి పంచహారతులు జరిగాయి. ఇలాగే వచ్చే వారం వరలక్ష్మీ వ్రతం, మిగతా 2 వారాలు కూడా అమ్మవారికి సాయంకాలం 6 గంటలగా 8 గంటల వరకు కూడా పూజా కార్యక్రమాలు పంచహారతులు భక్తుల యొక్క ద్రవ్యంతో జరుగుతుంది. ఏ కోరికనైనా సరే తీర్చే తల్లి శ్రీ ముగుదారమ్మ అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ ముగుదారమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తుంది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. మన పాలకులు అచ్చుగట్లపాలెం చిత్తరుగుట్టున వేయించేసి ఉన్న చల్లని తల్లి, మన పిల్ల పాపలను చల్లగా కాపాడుతున్న తల్లి శ్రీ ముగుదారమ్మ వారి ఆలయంలో శ్రావణ మాసం 4 శుక్రవారాలు పంచహారతుల సేవలు నిర్వహించబడతాయి. వరలక్ష్మి వ్రతం రోజు కూడా శుక్రవారం వచ్చింది కావున 4 శుక్రవారాలు కూడా భక్తులంతా విచ్చేసి అమ్మవారి పంచహారతుల సేవను దర్శించి తీర్థప్రసాదాల సేవ కోరుతున్నాం. పాలకొల్లు జనతా ఆసుపత్రిలో నూతనంగా డయాలసిస్ మరియు క్రిటికల్ కేర్ ఐసీయూ విభాగాలను డాక్టర్ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. పాలకొల్లు పట్టణ పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా డయాలసిస్ సెంటర్ల సేవలు పేద వర్గాలకు తక్కువకే అందించాలని మంత్రి రామానాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు ఆర్ శ్రీ సాహిత్య, మిథున్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న నవనరసింహ క్షేత్రాలలో ప్రముఖమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా శ్రీ రాజ్యలక్ష్మి తాయారు అమ్మవారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి కుంకుమ పూజలు ఆలయ అర్చక స్వాముల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది భక్తులు పాల్గొని శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సామూహిక వరలక్ష్మి కుంకుమ పూజల యందు పాల్గొన్న ముత్తైదువులకు ఎటువంటి పూజా రుసుము లేకుండా అమ్మవారి రూపు, పూజా సామాగ్రి ఉచితముగా పంపిణీ చేయటం జరిగింది. మీ దగ్గర ఉన్నటువంటి కొబ్బరికాయ దగ్గర వాళ్ళు అమ్మవారి పెనుగొండ ఎస్వికేపీ కళాశాల చైర్మన్, ప్రముఖ అంతర్జాతీయ లేస్ వ్యాపారి పితాని సూర్యనారాయణ మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన సోదరులైన మాజీ మంత్రి, ఆజంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారిని కొమ్ము చిక్కాలలోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక పనులపై మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం అధికారులతో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా అధికారులను జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 నుండి 2019 సంవత్సరంలో పాలకొల్లును అభివృద్ధి సంక్షేమంలో అగ్రస్థానంలో నిలబెడితే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అభివృద్ధి చేయలేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అభివృద్ధి పదంలో నడిచే విధంగా ముందుకు సాగుతుందన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిట్కో ఇళ్లకు సంబంధించి బ్యాంక్ లోన్ల విషయంలో ఎంపీతో ఫోన్లో మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారంలో లోన్లు ఎవరూ కట్టనవసరం లేకుండా అధికారులతో మాట్లాడతామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏంటనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. మీరు ఉద్యోగం చేస్తుంది ఓవరాల్ పెయింటింగ్ ఎంత, పెయింటింగ్ ఎంత, పెయింటింగ్ ఎంత సార్ సార్ ముందుగా తెలియజేసుకుంటూ 2014, 2019 5 సంవత్సరాల్లో ఆ రోజు పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో అగ్రస్థానంలో నిలపడానికి ఆ రోజు మరి మనం ఎంతో ప్రయత్నించి మరి ఎన్నో, అందులో కూడా పర్టికులర్గా ఏదైతే అక్కడ అంబేద్కర్ భవన్ కానీ, గౌడశెట్టిపల్లి భవనం కానీ, షాదీఖానా కానీ, కొండాడు వెంకటరాజగుప్తా కళాక్షేత్రం కానీ, అబ్దుల్ కలాం రామగుండం వంటి పార్క్స్ కానీ, అదేవిధంగా ఏదో సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించాలని ఇట్లా ఎన్నో బృహత్తరమైనటువంటి ఆ రోజు పథకాలకు రూపకల్పన చేసి మరి చాలా వరకు పూర్తి చేసి మిగిలిన ఏదైతే ఒక్క క్షణం కూడా తీసుకోకుండా పర్టికులర్గా ఏదైతే మున్సిపాలిటీలో ప్రతి వారం ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా రివ్యూ చేసుకుంటూ గత 5 సంవత్సరాల విధ్వంసాన్ని మళ్ళీ గాడిలో పెట్టి పునర్నిర్మాణం, అందులో కూడా చూస్తే ఏదైతే మరి ఆ లోన్స్ ఇప్పుడే టిట్కో ఎండీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దగ్గర 5,000 కోట్ల రూపాయలు మేము కట్టినటువంటి ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళ మీద తాకట్టు పెట్టుకుని గత ప్రభుత్వం దగ్గర 5,000 కోట్ల రూపాయలు ఆ పేదవాళ్ళ దగ్గర, ఆ మధ్యతరగతి వాళ్ళ దగ్గర, ఆ మహిళల దగ్గర మరి కొట్టేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంది. పర్టికులర్గా ఇది ఇప్పుడు మన పాలకొల్లోనే చూస్తే మరి ఇది లిస్టులు అన్నీ కూడా 2021 నుంచి 2024 డిసెంబర్ వరకు, అంటే గత 2-3 సంవత్సరాల్లోనే ఒక్క మన పాలకొల్లులోనే దగ్గర ఒక 130-140 కోట్ల రూపాయలు ఒక్క పాలకొల్లులో ఎన్టీఆర్ టిట్కోళ్ళ దగ్గర నుంచే మరి గత ప్రభుత్వం కొట్టేసినటువంటి పరిస్థితి, దుస్థితి. పోనీ వీళ్ళు 140-150 కోట్లు వీళ్ళ దగ్గర లోన్లు పేరు చెప్పి తీసుకుని పోనీ అవేమన్నా ఆ ఇళ్ళకి ₹1 పెట్టారనంటే నేను చెప్పనవసరంలా, మీకే తెలుసు. ఏదైతే ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ₹1 కానీ 5 సంవత్సరాల్లో పెట్టినటువంటి పరిస్థితి ఎన్టీఆర్ టిట్కోళ్ళలో మనం కనపడినటువంటి స్థితి. పైగా వాళ్ళని అప్పుల పాలు చేసి వాళ్ళ దగ్గర మరి దగ్గర 140 కోట్లు అంటే మళ్ళీ ఇవి తీర్చాలంటే ఇంకొక 300 కోట్లు అయ్యేటువంటి పరిస్థితి. ఒక్క పాలక సంవత్సరాల్లో చేయనటువంటి పని ఆ 10-15% బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో అది మనం ఇమ్మీడియట్లీ కంప్లీట్ చేసుకోవాలనేది ఒకటి మన ప్రాధాన్యత. రెండవది ఏదైతే ఇంకా ఇళ్ళకి లోన్కి సంబంధించి బ్యాంకులకి ఎవరిని కూడా పంపించవద్దు, ఒక్కరికి కూడా లోన్ క్రియేట్ చేయొద్దని క్లియర్గా అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందుచేత ఇప్పుడు ఇంకా ఎవరైతే ఎన్టీఆర్ టిట్కోళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా లోన్కి పోవలసినటువంటి అవసరం లేదు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాట తప్పి మడమ తిప్పి మిమ్మల్ని బ్యాంకుల దగ్గరికి పంపించి మీ నెత్తి మీద 4-5 లక్షల రూపాయల అప్పు మీ నెత్తి మీద పెట్టింది. ఇంకా మన ఎన్డీఏ ప్రభుత్వంలో అప్పుతో సంబంధం లేదు, మీరెవ్వరూ కూడా బ్యాంకులకు పోనవసరం లేదు, మీకు బ్యాంకు లోన్ లేకుండానే అన్నమాట ప్రకారం ఉచితంగానే ఎవరైతే ఇంకా లోన్స్ తీసుకోకుండా అదృష్టవశాత్తు ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళకి ఉచితంగానే ఇవ్వాలనేటువంటిది నిర్ణయం. అందుకే ఇంకా దగ్గర 500 మంది లోన్స్ తీసుకోకుండా ఉన్నారని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఎవ్వరూ లోన్కి వెళ్ళవలసిన అవసరం చేసేటువంటి విధంగా రూపకల్పన కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా రివ్యూ చేసాం.
అదేవిధంగా ఎవరైతే మరి యొక్క బొండాడి వెంకటరాజగుప్త కళాక్షేత్రం, ఏదైతే ఈ యొక్క పార్క్స్, ఈ యొక్క శ్మశాన వాటిక, వీటన్నిటిని కూడా రివ్యూ చేసి అందులో కూడా పర్టికులర్గా వాటర్ మరి విద్యాస్ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా వాటర్ తీసుకురావడమే కాకుండా ఇక్కడ తాత్కాలికంగా ఇక్కడ కూడా ఇంకా ఏదైతే సంపులు సందర్భంగా తెలియజేసుకుంటూ దీని మీద ప్రతి వారం కూడా రివ్యూ చేసి ఎప్పటికప్పుడు వర్క్స్ని ప్రోగ్రెస్లోనే పెట్టి మాకు ఏదైతే మరి 5 సంవత్సరాల కాలం ఏదైతే ఇచ్చారో ఆ కాలం లోపుగానే అన్నీ కూడా పూర్తి చేసుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకులని అభివృద్ధిలోను సంక్షేమంలోను అగ్రస్థానంలో నిలబెట్టే బాధ్యత మేమందరం తీసుకుంటామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1328వ రోజు చిరంజీవి మన్నే సిద్ధసాయి రమణ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు మన్నే రామకోటేశ్వరరావు, శ్రీమతి విచిత్ర, హైదరాబాద్ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కొరగింజల రవి, కేశవ, పిసిని రాము, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సాయి గారికి హ్యాపీ బర్త్డే. అందరూ కొట్టేడు బాధేడు అని దిగారు కదా పెద్ద మరి నేను షాప్లో అయ్యప్ప నాగలక్ష్మి గారు తీసుకొస్తాను. మా పని కూడా కూడా వచ్చేయండి. మాకు మనం చేస్తాను, నీకు మనమే చేస్తాను. వచ్చాను వచ్చాను కాదు నువ్వు తీసుకోలేదా? తీసుకో తీసుకో. మన అన్నా క్యాంటీన్ ప్రారంభించి 1328వ రోజు అన్నదాతలకు ఆకలి తీరుస్తున్న మన
ప్రీతమ శాసనసభ్యులు అలాగే నీటిపారుదల శాఖ మంత్రులు అలాగే రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఇది దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు దాతలైనటువంటి మన్నే సిద్ధసాయి రమణ గారి పుట్టినరోజు సందర్భంగా మరి మన్నే వారి తల్లిదండ్రులు మన్నే రామకోటేశ్వరరావు గారు, విజిత గారు, శ్రీమతి విజిత గారు వారి స్వగ్రామం హైదరాబాదు, వారు వాళ్ళు స్పాన్సర్ చేశారు. వారు వారి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యాలతో ఆ భగవంతుడికి కలజేయాలని కోరుకుంటున్నారు. విజయవాడలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం శిలాఫలకం మీద అక్షరాలను ధ్వంసం చేయడంపై నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన తెలియజేస్తూ పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ, ఉచ్చుల స్టాలిన్, కండవల్లి వాసు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుర్మార్గుల్ని ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.